ఈరోజు రైతు భరోసా పైన షార్ట్ డిస్కషన్లో జరుగుతున్నటువంటి అంశంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారు ఇచ్చినటువంటి సందర్భము ఆ అంశంపైన చర్చ జరగాలని చెప్పేటువంటి దానిలో మా విజయరామనాథ్ కూడా ఆ అంశం చర్చించిన అధ్యక్ష. వారు నెర్రబారిన నేల నుండి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి చరిత్ర నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చెప్పడంలో తప్పులేదు, కానీ గతంలో కరెంట్ అంశం కానీ అవన్నీ ఆనాడు సమైక్య ఆంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశము, అందులో ఆ అంశంలో కొత్త ఒక చర్చ మరొకసారి పెట్టుకుందాం ఆ చర్చ పైన. కానీ ఈరోజు కేవలం రైతు భరోసా పైన వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అందివ్వాలని చెప్పనే మీ సందర్భం కోరే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు కూడా ఆ అంశంలోనే వారిని పర్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కేటీఆర్ గారు అంటే వ్యక్తిగతంగా మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అధ్యక్ష. వారు ఇచ్చే సూచన సలహాలు తీసుకుంటామని మా వ్యవసాయ శాఖ మార్చిలోనే చెప్పబట్టి మీరిచ్చే సూచన సలహాలు ఇప్పటికే ఈరోజు రైతు భరోసా పైన గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కమిటీ వేసినాం. 10 జిల్లాల్లో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. రైతులకు సంబంధించిన సూచనలు సలహాలు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఎవరు ఇచ్చిన సూచన సలహాలు తీసుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరిగిన తర్వాత విధి విధానాలన్నీ కూడా మేము అవలంబిస్తామని చెప్పిన అధ్యక్ష. వాళ్ళలాగా వాగులు వంకలు కొండలు కోనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నేషనల్ లెవెల్కి ఇవ్వాలని చెప్పని సూచన చేస్తారు అధ్యక్ష. వాళ్ళు అలాంటివి కాకుండా రైతుకు ఏ విధంగా చేస్తే బాగుంటుందో వాళ్ళు సూచన చేయమంటున్నాం. వారు కిందిది మీది కిందికి పెట్టి మీరు పత్తి పంటకు ఒకటికి ఇస్తారా, ఫామ్ ఆయిల్కి ఒకటే ఇస్తారా అంటే వాళ్ళు కావాలని రైతులలో లేని అనుమానం సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఇంకా విధి విధానాలు ఈ సభలో సూచన సలహాలు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా రైతులకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటుంది ప్రభుత్వం. ఏం అనుమానం తావక్కర్లేదు. కానీ నేను ఒకటి మీ ద్వారా సూచన చేస్తున్నాను గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి, రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలపైన చర్చకు చేస్తే బాగుంటుందని చెప్పిన సలహా అధ్యక్ష. అధ్యక్ష, సభ సజావుగా జరగాలనేటువంటిది మీ ఉద్దేశం. కోఆపరేట్ చేయమని మాకు అడుగుతుండ్రు, మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం. ఈరోజు షార్ట్ డిస్కషన్ పెట్టింది రైతు భరోసా విషయంలో మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. మరి గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యులు మాట్లాడినప్పుడు విపు గారు ఇక్కడే ఉన్నారు. అంటే వారు చెప్పింది ఖాళీ రైతు భరోసా మీద సూచన చేసిండ. రైతు భరోసా అన్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి రైతు బంధు విషయంలో కానివ్వండి, మనకున్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు కూడా లింక్ అయి ఉంటాయి అధ్యక్ష. అంతేగాని 2 నిమిషాలలో మీరు ఇది చెప్పాలనేటువంటి పద్ధతిలో మీరు చెప్పడం కరెక్ట్ కాదు. రెండోది, నా రిక్వెస్ట్ అని ఏంటంటే, స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మా శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు కొద్దిగా వినే ఓపికతో వింటే సభ సజావుగా జరుగుతుంది. మళ్ళీ మీరు అడుగుతారు, మేము అడుగుతాము, అనవసరంగా లేనిపోని కాంట్రవర్సీ అవసరం లేదు కదా. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మా కోసం ఈ రైతు భరోసా ద్వారా మేలు జరుగుతుందన్నటువంటి ఆలోచనతోని మీరు ఇచ్చినటువంటి హామీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏం మాట్లాడతారని. మళ్ళీ అనవసరంగా మధ్యలో మీరు మాట్లాడి మేము మాట్లాడి లేనిపోని కాంట్రవర్సీ చేసుకొని సబ్జెక్టు పక్కదారి పడితే దయచేసి దీన్ని పరిగణలోకి మీరు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష.